హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో కాకరకాయ నిలవ పచ్చడి చేసే విధానం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఊరికే ఆవకాయ ఆవకాయ అంటారు కానండి, ఇలా వెజిటబుల్ పచ్చళ్ళు రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఎంత బాగుంటాయో టేస్ట్. వేడివేడి అన్నంలో హాయిగా తినచ్చు. నేను చిక్కుడుకాయ, ములక్కాయ చాలా పచ్చళ్ళు పెట్టాను మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈసారి అయితే కాకరకాయ పచ్చడి రెసిపీని చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా పచ్చడి అనేది మనం పట్టుకుంటే ఒక 3 months వరకు బయటే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 6 months వరకు పచ్చడి కలర్ కూడా చేంజ్ అవ్వదు. అంత టేస్టీగా, అంతే కలర్ఫుల్గా బాగుంటుంది. రెసిపీ మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కాకరకాయ తినని వాళ్ళ కోసం, షుగర్ పేషెంట్స్ కోసం ఇలా చేసి పెట్టుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకరకాయ పచ్చడి కోసం నేను తీసుకున్నాను 1/4 kg కాకరకాయ ముక్కలకి నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని, చింతపండుని బాగా పీస్ లేకుండా చిన్న చిన్నగా బద్దలు ఉంటాయి కదా, చింతపండు బద్దలు, ఇవేమీ లేకుండా ఒలుచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు అంతా కూడా విడివిడిగా ఓపెన్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న పీసు, పెంకు ముక్కలు అవన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి, ఇట్లా చింతపండుని శుభ్రం చేసుకోవాలి. ఇలా మనం తెచ్చుకున్నప్పుడు చింతపండుని శుభ్రం చేసి పెట్టుకున్నామంటే ఏ రెసిపీకైనా అప్పటికప్పుడు తీసుకొని అలా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాకరకాయ పచ్చడి కోసం మనం చింతపండే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మీ కొలతల్లో చెప్పాలి అంటే 1/4 kg కాకరకాయకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు అనేది పడుతుంది. చూడండి, ఇట్లా నేను తీసుకున్నది ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. ఈ చింతపండు అంతా ఒలిచేసుకొని ఇందులో బాగా తరలగా అవుతున్న నీళ్ళను, అంటే వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరగాలి. పొగలు వస్తాయి కదా, అంత మరిగితే చింతపండు గుజ్జు చాలా టేస్టీగా చాలా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. బాగా మరిగిన నీళ్ళు వేసుకొని చింతపండు ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా చింతపండు అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా మనకి నానిపోతుంది. చూసారు కదా, ఇలా ఎక్కువ పోసుకోకండి. చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే కడాయిలో ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా. ఆవాలు, మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మాడకుండా చిన్న మంట మీద మంచి ఫ్లేవర్ వాసన వేగుతున్నప్పుడు వస్తుంది కదండి, అట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పళ్ళెంలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ పచ్చడి కోసం కాకరకాయలు నేనైతే 1/4 kg తీసుకున్నానండి. మీకు రెసిపీ చూపించడం కోసం కాకరకాయ పైకా చివర తొడుమలు కట్ చేసుకోవాలి. కాకరకాయలు ముందుగా శుభ్రంగా కడిగి కాసేపు నీడపట్టిన ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి, చెమ్మ అనేది లేకుండా. ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజు కట్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇందులో గింజలు తీయాల్సిన పని లేదు. పచ్చడిలో అవి కూడా నాని మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రైలోనే గింజలన్నీ కూడా రోస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇట్లా కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ. నెక్స్ట్ పచ్చడి కోసం కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ అయితే సుమారుగా 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె యాడ్ చేసుకోవాలండి. పల్లీల నూనె యాడ్ చేశాను. మీరు రిఫైండ్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది కంపల్సరీ కావాలి. పచ్చడి అంటేనే ఆయిల్ కావాలి కదండి. ఇట్లా ఆయిల్ తీసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అన్నిటినీ ఓసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కడాయిలో ఆయిల్ సరిపడంత ముక్కలు వేసుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి అనగానే ఆవకాయ అనుకుంటాం కానండి, ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే అసలు ఆవకాయని మించిన రుచి అండి, అంత బాగుంటాయి. చూడండి, కాకరకాయ ముక్కల్లోకి బాగా డీప్ ఫ్రై కాకుండా లోపలదంతా కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. కాకరకాయని ఇట్లా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా సేమ్ ఇందాకట్లాగే ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయొద్దండి. ఒకవేళ మీరు వెడల్పాటి కడాయి ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఒకసారి వేసుకోవచ్చు. కానీ మనం ఆయిల్ వేరేకి వాడం కదా, అందుకని నేను కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కంగారుగా వేపొద్దండి. జస్ట్ అందులో ఉన్న నురుగంతా పోయితే ఆటోమేటిక్గా కాకరకాయ అనేది పైకి తేలిపోతుంది. అప్పుడు మనం గరిటె పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోవాలి. మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని మరీ రోస్ట్ అవ్వకూడదు. ఇట్లా మీడియంగా కొంచెం కలర్ చేంజ్ అయితే మన కాకరకాయ అనేది సరిపోతుంది. మరి డీప్గా రోస్ట్ చేసామనుకోండి కాకరకాయ
పచ్చడి మళ్ళీ అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇట్లా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ క్రిస్పీగా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా మనము కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా ఇంతే స్పాంజినెస్, ఇంతే మెత్తగా ఉంటే సరిపోతుంది. కరకరలాడాల్సిన పని లేదు. కాకరకాయ కారానికి అయితే కరకరలాడాలి. మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మనం చల్లారిని కదండి మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ జార్లో తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 1 కప్పు అంటే మనం తీసుకున్న కాకరకాయ పచ్చడికి ఒక 50 గ్రాముల వరకు కారంలో సగం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సీలో తిప్పుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండుని నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చడిలోకి వచ్చేయండి. మరి కడాయిలో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేగుతుంది అనగా ఎండుమిర్చిని, తాలింపు మిశ్రమాల్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెప్పల్ని ఒక 5-6 డజన్ వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చమని దంచేసి అయినా వేసుకోవచ్చు. నేను అట్లా కచ్చాపచ్చమని దంచేసుకొని తొక్కలు తీసే వేసుకున్నాను ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయిల్ పీలుస్తుంది కదా వెల్లుల్లి, మంచిగా బాగుంటుంది. అట్లానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదే తాలింపు మిశ్రమంలో ముందుగా మనం చింతపండు మిశ్రమాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని తాలింపు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పచ్చడికి మనం ఎంత కారము, ఆయిలు, చింతపండు ఈ 3 చాలా మెయిన్ అండి. ఆ 3 సరిగ్గా కొలతల ప్రకారం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పచ్చడి అనేది వస్తుంది. చేదు అనేది అస్సలు ఉండదు. ఇది కాకరకాయ పచ్చడి అంటారు, అంతా బాగుంటుంది. అంతే, నేను చెప్పే కొలతలతో టిప్స్ యూస్ చేస్తూ చేయండి. చింతపండు అంతా బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ తేలే వరకు చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. చింతపండు అంతా కూడా కడాయిని కూడా వదిలేస్తుంది. ఇలా అడుగు పడుతుంది అని అంటే చింతపండులో ఉన్న లిక్విడ్ శాతం అంతా కూడా అయిపోయింది. ఇంకా చింతపండు కూడా రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే 3-4 మంత్స్ వరకు బయటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఈజీగా 6 to 1 ఇయర్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం 6 మంత్స్ వరకు అయితే గ్యారంటీ అండి. వాటరు చెమ్మ తగలకుండా మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. తడి చేతులు పెట్టామనుకోండి ఏ పచ్చడైనా పాడైపోతుంది. అవి మనం టిప్స్ యూస్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారుగా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చింతపండు మిశ్రమం అంతా కూడా చల్లారాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లో వెల్లుల్లి, కారము, సాల్ట్ అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. మెంతులు, ఆవపిండి అంతా కూడా వేసేసాను. బాగా కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసి కారం మిశ్రమం అంతా బాగా పట్టించుకోవాలి. చూడండి, ఇట్లా కాకరకాయ ముక్కలన్నీ కూడా కారం పట్టేటట్టు కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకి కారం బాగా పట్టింది కదా, ఇప్పుడు ముందుగా మనము తాలింపు మిశ్రమంలో చింతపండు గుజ్జును ఉడకపెట్టాము కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది చింతపండులో ఉన్న ఆయిలే సరిపోతుందండి. మనకు చాలకపోతే తర్వాత మనం కలుపుకోవచ్చు. సేమ్ ఆవకాయ పచ్చడికి మళ్ళీ ఈ పచ్చడిని కూడా 3 days పక్కన పెట్టేయాలి, అస్సలు కదపకుండా. ఈ పొడి మీద చింతపండులో ఉన్న గుజ్జులో ఉన్న నూనె అంతా కూడా ఈ కారం మిశ్రమం పొడి అంతా కూడా పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత గట్టిగా అవుతుందో పచ్చడి. ఏం కంగారు పడద్దండి. అట్లా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. గాలి అనేది దూరకుండా చాలా సమానంగా గట్టిగా నొక్కి పెడుతూ కలిపేసుకుంటే నానే కొద్దీ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీకు సరిపోలేదు అంటే మనం 3వ రోజు కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇట్లా మూత పెట్టేసి 3 days తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగో రండి, పచ్చడిలో నూనె కూడా చూసారా ఎట్లా వచ్చిందో. ఇందాక ఎలా ఉంది, 3 days బ్యాక్ మనకు పచ్చడి అంతా గట్టిగా ఉంది కదా, అట్లా 3 days తర్వాత చూస్తే పచ్చడిలో ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అడుగు వరకు కూడా ఆయిల్ ఉంది. ఇట్లా ఉంటే పచ్చడి అనేది పాడవదు. ఇన్ కేస్ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ పల్లీల నూనె కొంచెం ఆయిల్ మరగపెట్టి బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు. ఉప్పు, కారం ఒకసారి చూసుకొని మనం కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా పచ్చడి
డైలీ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఏమంటారు మరి? కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్